జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మావోయిస్టులు అంటే తెలుసు మీక? అదే మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి మావోయిస్టులు అంటే చాలా మంది తెలియదు, కానీ నక్సలైట్లు అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి పట్టుకొని వచ్చినా, ఇంకొకటి దీంట్లో మజా అయితే వస్తుంది ఈ న్యూస్లో. ఇంకా అసలు విషయానికి వస్తా. చదువుకునే వయసులో సరిగ్గా వీళ్ళు చదువుకోరు, గాలికి తిరుగుతా చదువుల మీద శ్రద్ధ చూపించకుండా ఉంటారు. ఇంకా ఏదో ఒక థర్డ్ క్లాస్ కాలేజీలో డిగ్రీలు పూర్తి చేస్తారు. అది కూడా ఏంటంటే కాపీలు కొట్టి డిగ్రీ పూర్తి చేస్తారు. అర్థమవుతుంది మీకు? నోరు తెరిస్తే అక్షరం ముక్క రాదు. ఇక ఇలాంటి వాళ్ళకు ఆటోమేటిక్గా సరైన ఉద్యోగాలు కూడా రావు. పైగా ఏంటంటే కష్టపడి పనిచేయడం ఇలాంటి వాళ్ళకి అస్సలు చేత కాదు. ఇక కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళని చూసి వీళ్లకు ఎక్కడ లేని కడుపు మంట, అసూయ అంటారు చూడు, ఆ మాదిరిగా. ఇక వీళ్ళకి ఏం చేయాలో తెలియక మమ్మల్ని ఓడి దోచుకుంటున్నాడు, వీడు దోచుకుంటున్నాడంట మావోయిస్టుల్లో చేరిపోతారు. ఏది మళ్ళా మాకు ఉద్యోగాలు రాలేదంటే ఎటొచ్చాయి ఉద్యోగాలు? మీకు దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మొన్న ఒలింపిక్స్లో ఈ రెజ్లర్ ఒక ఆవిడ పార్టిసిపేట్ చేసింది, వినేష్ పోగట్ అని చెప్పేసి. ఆమె ఏంటంటే వాళ్ళకి తెలీదా వెయిట్ ఎట్లుండాలా ఏందనేది? సరే వెయిట్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి వాళ్ళు తీసుకోవాలా, సరే అయిపోయింది. ఆడ విషయం ఏంటంటే దాన్ని మీకు అందరికి కూడా తెలుసు. ఓనైనా మోడీ ఏదో అంటే వీళ్ళు వచ్చేసి ఎవరు ఈ రెజ్లర్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగాను, మోడీకి వ్యతిరేకంగాను, అప్పుడు ఈ రెజ్లర్ సంఘానికి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా ఈ ధర్నాలు ఇవన్నీ కూడా చేసినారు ఢిల్లీలో పెద్ద ఎత్తున. అవన్నీ మీరు చూసే ఉంటారు. అయితే ఏంటంటే మోడీ గారు కావాలనే కుట్ర చేసినాడు, ఏది ఆవిడ గారు ఒలింపిక్ మెడల్ గోల్డ్ మెడల్ తెచ్చాలని చెప్పేసి నీతి మాలిని సౌకబారు కబుర్లు చెప్పినారు. అంటే వీళ్ళకి చేత కాదు, వీళ్ళు దొబ్బలేరు, వీళ్ళే ఒక అన్ఫిట్. అట్లాంటిది ఏంటంటే ఆ నిందను ఎవరో ఒకరి మీద వేయాలంటే ఎవరో ఒకరి మీద వేస్తారు. ఆ మరి వీళ్ళు కూడా ఏంటంటే మమ్మల్ని ఓళ్ళు దోచుకుంటున్నారు, వీళ్ళు దోచుకుంటున్నారు, ఓయమ్మ ఇది పెత్తనం, వాళ్ళ పెత్తనం, వీళ్ళ పెత్తనము, భూస్వాములు అన్నట్టు, దొరలు అన్నట్టు, పటేళ్ళు అన్నట్టు ఎవరెవరినో అందరినీ ఏంటంటే వాళ్ళందరినీ ఊరికెళ్ళని పని అంతా ఇది చేస్తారనమాట. సరే ఏడన్నా కూడా అన్యాయం కూడా జరుగుతూ ఉంటుంది, దాంట్లో కాదనలా. కానీ ఏమి చట్టాలు లేవు భారతదేశంలో? పోలీసు వాళ్ళు లేరా? ఏమి లేదంటాలే. సరే దీని గురించి విషయం చెప్పుకుంటా పోతే కొన్ని రోజులు ఉన్నది, కానీ మీకు న్యూస్ చెప్తా ముందు. ఫస్ట్ అంతటితో వీళ్ళు ఆగిపోకుండా ఈ ఉద్యమాలు పోరాటాలంట వీళ్ళు చెడిపోయేది కాకుండా పక్కన వాళ్ళు కూడా జడదొబ్బుతూ ఉంటారు వీళ్ళు. అంతేకాకుండా ఏంటంటే తుపాకులను పట్టుకొని అడవుల్లో నివసించే అమాయకులైనటువంటి గిరిజన సోదరుల ప్రాణాలు కూడా తీస్తా అడవుల్లో వీళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళనే మావోయిస్టులు అంటారు. అంటే మనకు తెలిసిన భాషలో నక్సలైట్లు అంటారనమాట. అసలు ఈ మావోయిస్టుల సిద్ధాంతం ఏమిటో ఈ మావోయిస్టులకే సరిగ్గా తెలియదు. చాలా మంది తెలియదు. ఊరికైనా ఓడి మీద కోపంతోనో, ఈడి మీద కోపంతోనో, లేకపోతే ఎవడి మీద ఇంట్లో అలిగిపోయో ఇట్లా రకరకాలుగా పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏంటంటే వాడుకొని అక్కడ ఆ పై స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు దొబ్బుతూ ఉంటారు. ఈ మావోయిస్టులకు సంబంధించిన ఇంతకుముందు గతంలో చేసిన న్యూస్లో కూడా చాలాసార్లు చెప్పిన, ఈ మావోయిస్టులు అంటే ఎట్లుంటారో, వీళ్ళ పనితనం ఎట్లుంటుందో మీకు తెలియాలంటే ఆదా శర్మ నటించిన బస్తర్ అనే సినిమా చూడండి అని చెప్పి చాలాసార్లు చెప్పిన. అది ఒకసారి చూశానంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ వీళ్ళు ఈ మధ్య పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతో కూడా చేతులు కలిపి మరీ పనిచేస్తున్నారు. ఇట్లా చైనాతోనూ ఇట్లా పాకిస్తాన్తోనూ ఇద్దరితో కూడా చేతులు కలుపుతూ ఉంటారు. ఏంటంటే మనం ఎంతసేపటికి పాకిస్తాన్ నుంచి ఈ దేశంలోకి వచ్చేవాళ్ళే తీవ్రవాదులు అనుకుంటాం, కానీ మన దేశంలో వాళ్ళమ్మ ముగ్గులు లాంటి వాళ్ళు వీళ్ళేం సామాన్యులేం కాదు. పేరుకి ఏంటంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు, ప్రభుత్వ ఉద్యోగాల మీద తిరుగుబాటు, భూస్వాముల మీద తిరుగుబాటు, దొరల మీద తిరుగుబాటు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ దీని వెనక పెద్ద స్థాయిలో కుట్రే ఉన్నది. ఈ దేశంలో అంతర్గతంగా ఏడుంటా ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునే వాళ్ళు వీళ్ళనమాట. చెప్పినా కదా, పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులతోనూ, చైనాతోనూ, వాళ్ళందరితోనూ కలిసి అక్కడి నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటా ఇక్కడ వీళ్ళ సామ్రాజ్యాన్ని పెద్ద ఎత్తున విస్తరించాలనుకొని వీళ్ళు చేస్తూ ఉండే ప్రయత్నాలు లేవు. పైగా ఏంటంటే వీళ్ళు గిరిజనులను కూడా అసలు చదువుకోనిరు, వాళ్ళ ఏజెన్సీలను అభివృద్ధి కానిరు. గిరిజనులు అభివృద్ధి చెందితే తమకు ప్రమాదం అని చెప్పి తమ ఆటలు సాగమన్నది వీళ్ళ అభిప్రాయం. అది నిజం కూడా. ఎందుకంటే ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఉంటాయి, గిరిజన ప్రాంతాల్లోకి ఏంది ఇప్పుడు వాళ్ళను ఏదో ఒక విధంగా నయానో భయానో బెదిరించి ఏంటంటే వాళ్ళని కూడా తీసుకుపోయి ఇలా దళాల్లో చేర్చుకుంటూ ఉంటారు. ఆడికి రోడ్లో పడతాయి, స్కూల్లో పడతాయి, వాళ్ళు చదువుకుంటారు. అంటే వాళ్ళు చేంజెస్ వస్తాయి. ఒరి స్వామి మనకి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు సిటీలోకి రావాలనుకుంటారు, వాళ్ళ బిడ్డలు పై చదువులు చదవాలనుకుంటారు, ఉద్యోగాలు చేయాలనుకుంటారు, నలుగురిలో గౌరవంగా ఉన్నతంగా బతకాలనుకుంటారు. అవన్నీ కుదరవు కదా ఏది వీళ్ళు అమార్ చేస్తే. కాబట్టి వాళ్ళని చదువుకోనిరు. పైగా ఏంటంటే ఈ మధ్యన మావోయిస్టులు ఈ విదేశీ మతాలను స్వీకరించి, అర్థమైంది విదేశీ మతాలు అంటే ఏంటి, పాషాండ మతాలు ఉన్నాయి కదా, వాటిని స్వీకరించి గిరిజనులు కూడా బలవంతంగా ఈ మతం మారే మాదిరిగా చేస్తున్నారనమాట. ఇక ఈ హిందూ యాక్టివిస్టులు అంటే హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళను కారణం లేకుండా అకారణంగా హత్యలు చేస్తున్నారు. చూడండి ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే చాలామంది తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ నక్సల్స్ మీద ఒక సానుభూతి ఉండాలి.
ఊరినైనా ఒకవేళ ఇప్పుడేమన్నా అట్టున్నారేమో, ఒకప్పుడు బాగానే ఉన్నారని చెప్పే మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏంటంటే అప్పుడు మనకు పూర్తి స్థాయిలో ఈ మాదిరి డిజిటల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇవన్నీ లేవు కాబట్టి మనకి ఏం జరుగుతుంది మన వెనక అనేది చాలా మంది తెలియదు. ఒకవేళ వాళ్ళలో ఎవరన్నా నిజాయితీ కలిగిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఇలాంటి చూస్తా సైలెంట్గా ఉండడమో, లేకపోతే ఏవైనా ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోవడమో జరుగుతూ ఉంటుంది అట్లా. అయితే ఇప్పుడు ఈ విషయం కనిపెట్టినటువంటి మన మోడీ ప్రభుత్వం ఇక వచ్చే 2 సంవత్సరాల్లో మన దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినారు. తెలుసు కదా మీకు కూడా, అమిత్ షా వచ్చేసి ఛాలెంజ్ చేసి చెప్పినాడు 2 సంవత్సరాల్లో మొత్తం వీళ్ళందరినీ వాషౌట్ చేస్తామని. అంతే, గత సంవత్సరం నుండి ఇక మావోయిస్టుల మీద మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మన దేశంలోని ఈ మావోయిస్టులకు కీలక ప్రాంతం వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ అనే ప్రాంతం. దీని మీద ఒక సినిమా ఉన్నదని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పినా నేను. వీలైతే ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా చూడండి, చాలా బాగుంటుంది. ఈ బస్తర్ ప్రాంతము మావోయిస్టులకు ఒక పెట్టన కోట లాంటిది అనమాట. అంటే కోట అంటే కట్టాల, ఇదేంది ఒక పెట్టన కోట అంటే అది ఇంక వాడికి పోతే వాళ్ళకి ఎదురులే తిరుగులే అట్లా. ఇక్కడ దట్టమైన అడవులు, కొండలు, లోయలు ఉండడంతో ఈ బస్తర్ను మావోయిస్టులు తమ సామ్రాజ్యం మార్చుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ బస్తర్ ప్రాంతాన్ని 7 భాగాలుగా విభజించిందియా. చూడండి, ఒక్కొక్క భాగానికి 1000 మంది కేంద్ర బలగాలతో పాటు వందల సంఖ్యలో ఈ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ను అక్కడ మోహరించినారు. అంతే, ఇక ఈ సంవత్సరం మావోయిస్టుల మోత అయితే మోగిపోయింది. మామూలుగా కాదు, ఈ మన వినాయక చవితికి కదా ఈ మనోళ్ళు వాస్తున్నారు చూడు బయట, ఆ మాదిరి అయితే మోత మోగిపోయింది. కేంద్ర బలగాలు ఈ రిజర్వ్ బలగాల దెబ్బకు ఈ బస్తర్లోని మావోయిస్టులు అయితే చల్లా చెదురైపోయినారు. చెట్టుకొకరు పొట్టకొకరు ఎట్టకంటే అట్ట విడిపినారు. అయితే నిన్న బస్తర్లోని దంతెవాడ అడవుల్లో ఈ విడిపోయినటువంటి మావోయిస్టులు మళ్ళా కలుసుకుంటున్నారని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ పసిగట్టేసింది. ఇక కేంద్ర బలగాలను అలాగే రిజర్వ్ బలగాలను రంగంలో దింపినారు. అంతే, నిన్నటి రాత్రి 10 గంటలకు ప్రారంభమైనటువంటి కాల్పులు ఈ రోజు పొద్దున్నే వరకు, అంటే ఉదయం వరకు కొనసాగినాయి. కాల్పులు ఆగిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే 10 మంది మావోయిస్టులు అక్కడంతా కూడా చచ్చిపోయి ఉన్నారు. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో ఆయుధాలను అక్కడ కేంద్ర బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నాయి. అంటే తప్పించుకు పారిపోయిన మావోయిస్టులు వాళ్ళ ఆయుధాలను కూడా అక్కడ వదిలేసి పారిపోయినారు. ఇంక చూడండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఇందులో మన తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో కూడా ఈ మావోయిస్టులకు మరో పెద్ద ఎదురు దెబ్బ అయితే ఒకటి తగిలింది. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఒక భారీ ఎన్కౌంటర్లో ఇక్కడ కూడా ఒక 6 మంది మావోయిస్టులు చనిపోయినారు. మృతుల్లో తెలంగాణకు సంబంధించిన ఒక మావోయిస్ట్ అగ్రనేత కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుందన్నమాట. దీంతో ఈ ప్రాంతంలో మావోయిస్టులకు మరోసారి చావు దెబ్బ అయితే తగిలినట్టింది. ఇక ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తంగా అయితే 160 మందికి పైగా మావోయిస్టులను మన కేంద్ర బలగాలు అయితే ఇక్కడ మట్టుబెట్టడం గమనార్హం. ఈ దెబ్బతో ఇక మావోయిస్టులు బస్తర్పై ఆశలైతే వదులుకున్నట్టే కనపడుతుంది. ఎక్కడ? ఛత్తీస్గఢ్లో. ఒక్క ఛత్తీస్గఢ్లోనే కాదు, ఓళ్ళు దేశంలో ఎక్కడ ఏ అటవీ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా కూడా భవిష్యత్తులో అయితే రాబోయే రోజుల్లో అయితే మొత్తం అయితే తుడిచిపెట్టకపోవడం ఖాయం. ఎందుకంటే నేను చెప్పినా కదా, మన దేశానికి శత్రువులైనటువంటి పాకిస్తాన్తోనూ చైనాతోనూ చేతులు కలిపి ఇక్కడ ఉండేటువంటి మేధావులు ముసుగులు వేసుకున్న కొంతమంది సూడో సెక్యులర్లతో వాళ్ళతో చేతులు కలిపి బయట దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్ వస్తూ ఉంటే ఆయుధాలను అక్రమ రవాణా చేయించుకుంటా ఈ లిస్టర్ ప్రకారం వీళ్ళు చెలరేగిపోయి ఇక్కడ ప్రభుత్వాల మీద ప్రజల మీద వాళ్ళు చేస్తూ ఉండే దాడులు పెత్తనాలు అన్నీ కాదు, అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేయండి. కనీసం దయచేసి ప్లీజ్ ఒక్కరికైనా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఎంతమందికి అయితే షేర్ చేస్తారో మన రీచ్ అంతగా పెరుగుతుంది. ఈ ఇంపార్టెంట్ న్యూస్ అనేటివి ప్రతి ఒక్కటి కూడా చాలామంది తెలుస్తుంది. మేము ఇంత కష్టపడి ఒక న్యూస్ సేకరించి అది మీ ముందుకు తీసుకొచ్చానికి మేము ఎంత శ్రమిస్తామో అది మాకు తెలుసు. మీరు మాకు సహకరించారంటే అప్పుడు మా శ్రమ కూడా ఒక ప్రతిఫలం ఉన్నట్టు. అట్లా ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో ఏంటంటే సబ్స్క్రైబర్ల గ్రాఫ్ చాలా వరకు తగ్గిపోయింది. కామెంట్లు చేసేవాళ్ళు కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు, కానీ వాళ్ళలో ఒకసారి గమనిస్తే చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దేశానికి ధర్మానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆ విధంగా ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావాలని చెప్పి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.